అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ సాడిస్ట్ 35వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. ఏం చేయాలి? నాకు దారేంటి? ఏ తండ్రి సంతోషం ఆలోచించే పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు ఆ సంతోషం ఆ తండ్రికి మిగలకుండా పోతుందేమో. నేను ఈయన కోరినట్టుగా విడాకులిచ్చి పుట్టింటికి వెళ్తే నా తండ్రి గుండె పగిలిపోదు. అలా అని తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఇటు ఈయన కూడా నన్ను కాదంటే నా పరిస్థితి ఏంటి? నేను ఎలా బ్రతకాలని ఆలోచిస్తూ మౌనంగా కన్నీరును కారుస్తోంది కోమలి. సడన్గా ఎవరో తన కన్నీళ్లు తుడిచినట్టుగా అనిపించడంతో కళ్ళు పైకెత్తి చూస్తోంది కోమలి. ఎదురుగా నిత్య. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అడిగింది నిత్య. ఏడవడం లేదు, కంట్లో నలకపడినట్టుగా ఉంది అంతే అంటూ కప్పుపుచ్చుతోంది కోమలి. లేదు, నువ్వు ఏడుస్తున్నావు, నేను చూశాను. నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగింది నిత్య. మనసు చెదిరిన నిత్య కూడా నా బాధను చూడగలిగింది, కానీ అంతరికి మాత్రం నా మనసులో ఉన్న బాధను చూడలేకపోతున్నాడని తన మనసులోనే అనుకుంటూ, ఏమీ లేదు నిత్య, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? పాపతో ఆడుకోవా అంది కోమలి. ఆడుకుందామని అనుకున్నాను, కానీ చూడు పాప పడుకుంది అంది నిత్య. అవునా అంటూ మంచం మీదకు చూసింది కోమలి. మంచం మీద పాపని పడుకోపెట్టి అడ్డుగా దిండును కూడా పెట్టింది నిత్య. ఎంత మతిస్థిమితం తప్పినా కూడా పాప సేఫ్టీ గురించి ఆలోచించిన నిత్యను చూస్తే ఒక్క క్షణం మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300. ఆశ్చర్యంగా అనిపించింది కోమలికి. అంతలో ఇద్దరికి భోజనం తీసుకొని వచ్చాడు స్టాఫ్ వర్కర్. కోమలికి ఇవ్వాల్సిన భోజనం కోమలికి ఇచ్చాక నిత్యకి ఇవ్వాల్సిన భోజనం నిత్యకి ఇచ్చారు. నిత్య మారు మాట్లాడకుండా భోజనం తీసుకొని తినడం చూసిన స్టాఫ్ వర్కర్, ఏంటి మేడం, నిత్య ఏమాత్రం గోల్ చేయకుండా తినేస్తోంది, ఏం మంత్రం వేశారేంటి అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్టాఫ్ వర్కర్. చిన్నగా నవ్వుతూ నిత్య వైపే చూసింది కోమలి. గబగబా భోజనం చేస్తూ ఉంది నిత్య. దాంతో పొలమారి చిన్నగా దగ్గింది నిత్య. దాంతో గబగబా నిత్య దగ్గరికి వచ్చి మంచినీళ్ళు తాగిచ్చింది కోమలి. ఎందుకు నిత్య అంత గబగబా భోజనం చేస్తున్నావు? నిదానంగా తిను, లేకపోతే భోజనం గొంతుకు అడ్డుగా వస్తుందంది కోమలి. ఏం లేదు, పాప పడుకున్నప్పుడే గబగబా భోజనం తినాలి, లేకపోతే పాప లేచాక ఎవరితో ఆడుకుంటుంది? అదే కాక నేను భోజనం తింటూ ఉంటే పాప నిద్రలో లేచి ఏడిస్తే నేను ఎలా ఎత్తుకోవాలంది నిత్య. నిత్యకు పాప గురించిన ఆలోచన చూసి బహుశా అమ్మాయి మనసే అంతేమో. ప్రతి అమ్మాయి కూడా పిల్లల్ని చూసేసరికి తనలో ఉన్న మాతృహృదయం ఉప్పొగుతుంది అనుకుంటా. అందుకని నిత్య కూడా పాప విషయంలో ఒక తల్లిలాగానే ఆలోచిస్తూ ఉంది అని అనుకుంటూ నిత్య తిన్న భోజనం వైపే చూసింది కోమలి. అన్నము, చారు, కూర మాత్రమే ఉన్నాయి. తన భోజనం ప్లేట్ వైపు చూసింది కోమలి. తన భోజనంలో మాత్రం చాలా వెరైటీసే ఉన్నాయి. దాంతో ఏమీ అర్థం కాలేదు కోమలికి ఎందుకో. దాంతో మౌనంగా తన భోజనం ప్లేట్ తీసుకొని నా భోజనంలో మాత్రం ఈ మార్పు ఏమిటి అని ఆలోచిస్తూ భోజనం చేసింది కోమలి. తర్వాత భోజనం చేసి పాప పొట్టపై చేతిని వేసి చిన్నగా జోకూడుతూ తను కూడా పడుకుండిపోయింది నిత్య. పాప కూడా నిత్య చేతి మీద చేతిని వేసి పడుకుంది. వాళ్ళిద్దరిని అలా చూస్తూ వీళ్ళిద్దరి ఈ బంధం ఏనాటిదో అని మనసులో అనుకుంది కోమలి. కోమలికి మనసు ఏమాత్రం బాగోలేదు. దాంతో గదిలో ఉన్న కిటికీలోంచి బయటకే చూస్తూ ఉంది. ఆకాశం అంతా నల్లని మేఘాలు అలుముకొని చాలా చీకటిగా మారింది. చూస్తూ ఉంటే అది మధ్యాహ్న సమయంలో లేదు, రాత్రి మొదలవటానికి ఆకాశంలో పులుముకునే చీకట్లా ఉంది. ఈ ఆకాశం కూడా మీలాంటిదే. ఎప్పుడు గంభీరంగా ఉంటుందో, ఎప్పుడు జలజల వర్షం పడుతుందో ఎవరూ ఊహించలేరు. అలాగే నేను కూడా మిమ్మల్ని అంచనా వేయలేకపోతున్నాను. ఏం చేస్తున్నారో మీరు? భోజనం చేశారా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కనీసం కారణం ఏమిటో కూడా చెప్పండి. మీరు విడాకులు ఇచ్చేంత పెద్ద తప్పు నేనేం చేశానని మీరు అనుకుంటున్నారు? కనీసం ఆ కారణం తెలుసుకునే హక్కైనా నాకు ఉంది కదా అని అనుకుంటూ మనసులో అలాగే కిటికీలోంచి చూస్తూ ఉంది కోమలి. అంతలో పాప నిద్రలేచి ఏడవడం మొదలుపెట్టింది. నిత్యకు అది ఏమాత్రం తెలియలేదు. అది గమనించిన కోమలి చిన్నగా నవ్వుతూ నిత్య దగ్గర నుండి పాపను తీసుకొని బయటకు వచ్చింది. కుకింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని
అక్కడే కూర్చొని పాపకు నిదానంగా పాలు పట్టించింది కోమలి. పాప కడుపు నిండడంతో కేరింతలు కొడుతూ ఆడడం మొదలుపెట్టింది. పాప అలా ఏ కల్మషం లేకుండా నవ్వుతూ ఆడుతూ ఉన్న పాపని చూస్తూ మనసు కాస్త తేలిక పడింది కోమలికి. అంతలోనే ఒకతను వచ్చి, అమ్మ, ఆ గదిలో ఆవిడ పెద్దగా అరుస్తూ గోలగోల చేస్తున్నారు, ఒకసారి మీరు వెళ్ళి చూడండి అన్నాడు. దాంతో అతను మాట్లాడేది నిత్య గురించేనని అర్థమయ్యి పాపనెత్తుకొని గబగబా నిత్య గదివైపు అడుగులు వేసింది కోమలి. నిత్య పెద్ద పెద్దగా అరుస్తూ గోల చేస్తూ ఏడుస్తూ ఉంది. కోమలి సరిగ్గా నిత్య గది డోర్ దగ్గరికి వచ్చేసరికి కోమలిని చూస్తూ నిత్య అరవడం ఆపి పాప వచ్చేసిందంటూ నవ్వుతూ కేరింతలు కొట్టడం మొదలుపెట్టింది. దాంతో నిత్య ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావంటూ తలుపులు తీయబోయింది కోమలి. అంతలో అక్కడున్నతను, వద్దమ్మా, ఇప్పుడే ఆవిడ అరుస్తూ గోల చేస్తూ నానా హంగామా చేసింది, ఇప్పుడు ఆ పసిపిల్లని తీసుకొని మీరు లోపలికి వెళ్తే ఏదైనా అనర్థం చేస్తుందేమో అన్నాడు అతను. దాంతో కోమలి, పర్వాలేదు, అదంతా నేను చూసుకుంటాను, మీరు తలుపు తీయండి అంది కోమలి. దాంతో మరేం మాట్లాడలేక మౌనంగా అతను తలుపులు తెరిచాడు. కోమలి లోపలికి వెళ్ళింది. కోమలిని చూస్తూనే నిత్య గబగబా కోమలి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న పాపని ఎత్తుకొని పాప వచ్చేసింది అని అంటూ పాపని చూస్తూ ఉంది నిత్య. అప్పటి వరకు అరిచి గోల చేసిన నిత్య పాపని చూసేసరికి అంత సైలెంట్ అవ్వడం గమనించిన కోమలి, నిత్య, ఎందుకలా గోల చేశావు అని అడిగింది. నేను నిద్ర లేచేసరికి పాప పక్కన లేదు, దాంతో నాకు చాలా భయం వేసింది. పాప నన్ను చూసి అసహ్యపడి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. దాంతో ఏం జరుగుతుందో ఏంటో నాకే తెలియలేదు, కోపం వచ్చింది, అరవాలనిపించింది, ఎవరైనా దగ్గరికి వస్తే కొట్టేద్దాం లేదంటే కొరికేద్దామని కూడా అనిపించింది. కానీ ఒక్కసారిగా పాపను చూసేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించిందంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పింది నిత్య. తప్పు నిత్య, నువ్వు అలా ప్రవర్తించావంటే పాప నీ దగ్గరికి రాదు, అది గుర్తుంచుకో అంది కోమలి. నువ్వు కూడా అలా అన్నావంటే నాకు చాలా చాలా కోపం వచ్చేస్తుంది, పాప నా దగ్గరికి రాదు అని ఎప్పుడూ అనుకో అంది నిత్య. నిజమే, పాప నీ దగ్గరికి వస్తుంది, కానీ నువ్వు ఇలా అరిచి గోల చేస్తే పాపకి భయంగా ఉంటుంది కదా, మరి నాకు ఇప్పుడే చెప్పింది పాప అని అంది. నిజమా, పాప నేను అరిస్తే నీకు భయంగా అనిపిస్తుందా అని అంది నిత్య పాప వైపే చూస్తూ. ఏమీ తెలియని ఆ చిన్న పాప మాత్రం నిత్య వైపే చూసి బోసి నవ్వులు నవ్వుతోంది. అదేంటి నన్ను చూసి నవ్వుతుంది, నువ్వేమో భయపడుతుందని చెప్తున్నావు అంది నిత్య. నిజమే, నువ్వు అరిచినప్పుడు చూస్తే భయపడుతుంది, కానీ నువ్వు చక్కగా మాట్లాడి నిదానంగా ప్రవర్తిస్తే పాప నిన్ను చూసి భయపడదు, అంతేకాదు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానని అంటోంది అని అంది కోమలి. నిజమా, అయితే మరెప్పుడు నేను అరవను, కానీ పాపని మాత్రం నా నుండి దూరంగా వెళ్ళొద్దని చెప్పు అంది నిత్య. సరే అంది కోమలి పాపతో ఏదో మాట్లాడుతూ. అలా పాపతో చిన్నగా ఆడుకుంటూ ఉంది నిత్య. అంతలో ఒక వ్యక్తి వచ్చి మీకు వెహికల్ వచ్చిందని చెప్పాడు. దాంతో నిత్య, ఇక నేను వెళ్ళాలి అంది కోమలి. అంటే పాపని కూడా తీసుకువెళ్తావా అంది నిత్య. మరి అంతే కదా, పాప ఇప్పుడిప్పుడే నీతో ఉంటుంది, రాత్రి సమయంలో కూడా నీతో ఉండాలి అంటే నువ్వు కాస్త నిదానంగా ప్రవర్తించాలి, అప్పుడే తను నీతో ఉంటుంది. అప్పటి వరకు రాత్రి సమయంలో నాతో ఉంటుంది, పగలంతా నీతో ఉంటుంది, సరేనా అంది కోమలి. వద్దు, రాత్రి కూడా నా పక్కనే పడుకోబెట్టుకుంటాను, ఏమాత్రం పాపని తిట్టను కొట్టను అంది నిత్య అమాయకంగా. నువ్వు మంచిదానివే, తిట్టవు కొట్టవు, కానీ పాపకి కొంచెం భయం తగ్గే వరకు రాత్రి సమయంలో నా దగ్గరే ఉంటుంది, చెప్పిన మాట వినాలి మరి అంది కోమలి. దాంతో ఏమీ అనలేక మౌనంగా ఊరుకుంది నిత్య. నిత్యను అలా చూసేసరికి కోమలికి మనసంతా బాధగా అనిపించింది, కానీ చేసేదేమీ లేక నిత్య చేతుల్లో ఉన్న పాపని నిదానంగా తీసుకుంది కోమలి. టక్కున కోమలి చేతిని పట్టుకొని, ప్లీజ్ పాపని నాతో ఉండనివ్వంది నిత్య. కోమలికి గిరున కలల్లో నీళ్లు తిరిగాయి. తప్పదు, మరో దారి లేదు కనుక నిత్య, నువ్వు నా మాట వినాలి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి నన్ను పాపని దూరంగా తీసుకుని వెళ్ళిపోతారు, అప్పుడు ఉదయం కూడా మేమిద్దరం నీ దగ్గరికి రాలేము, ఆ తర్వాత నీ ఇష్టం అని అంది కోమలి. దాంతో నిత్య కోమలిని విడిచిపెడుతూ, వద్దు వద్దు, ఉదయమే మీరు రండి, త్వరగా వచ్చేయండి, ఆలస్యం అస్సలు చేయొద్దంది నిత్య. సరే, త్వరగా వచ్చేస్తాం ఇద్దరం, సరేనా అంది కోమలి. పాప మరి ఎవరి దగ్గర పడుకుంటుంది అని అడిగింది నిత్య. నా దగ్గరే పడుకుంటుంది అంది కోమలి. అయితే పాప పడుకున్నప్పుడు పాప నిద్రలో కిందకు పడుకోకుండా దిండు అడ్డుగా పెట్టు, ఎందుకంటే నిద్రలో నేను కూడా అలాగే మంచం మీద నుండి కింద పడిపోతాను, అందుకే పాప కూడా అలా పడిపోతుందేమో అని చెప్తున్నానంది నిత్య. ఆ మాటకి కోమలి చిన్నగా నవ్వి సరే అన్నట్టు తలూపి అక్కడి నుంచి మౌనంగా పాపను తీసుకొని బయటకి అడుగులు వేసింది కోమలి. తాను ఎక్కిన క్యాబ్ అనుకోకుండా ఏదో రిపేర్ అవడంతో మధ్యలోనే దిగిపోయింది కోమలి.
ఎంతసేపటికి మరో వెహికల్ దొరక్కపోవడంతో నిదానంగా రోడ్డుపై నడుస్తూ వెళ్తోంది కోమలి. హలో కోమలి, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు, ఏ డబ్బులు మిగిల్చుదామనా అన్న గొంతు వినబడి వెనక్కి తిరిగి చూసింది కోమలి ఎదురుగా నవ్వుతూ. బండిపై వినయ్. హాయ్ వినయ్, ఎలా ఉన్నారని అడిగింది కోమలి. నేను బాగానే ఉన్నానులేండి. ఏంటి ఆఫీస్కి ఒకరోజు వస్తున్నారు, ఒకరోజు రావడం లేదు? అఫ్కోర్స్ ఆ కంపెనీనే మీది కాబట్టి ఎవరు అడగరనుకోండి, ఊరికే పాత పరిచయం కొద్దీ అడుగుతున్నాను అన్నాడు వినయ్. దీనిలో అడగటానికి ఏముందిలే వినయ్, రావడానికి కుదరలేదు అంతే అని అంది కోమలి. ఓ అలానా, అయినా సరే నడుచుకుంటూ వెళ్తున్నారేమిటి మీరు అని అడిగాడు వినయ్. క్యాబ్ ఏమైనా బుక్ చేసుకోవచ్చు కదా అన్నాడు వినయ్ కోమలిని చూస్తూ. క్యాబ్ బుక్ చేసుకున్నాను వినయ్, అది రిపేర్ రావడం వల్ల ఇదిగో ఇలా మధ్యదారిలో ఆగిపోయింది. అలా నించొని ఉండడం ఇష్టం లేక ఇలా నడుస్తూ వెళ్తున్నాను అని అంది కోమలి. ఆ మాటకి వినయ్ అలానా, మరేం పర్వాలేదు, మీకేమీ అభ్యంతరం లేకపోతే రండి, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు వినయ్. కనీసం ఫార్మాలిటీ కోసమైనా పర్వాలేదు, వద్దని అనలేదు కోమలి. మౌనంగా వచ్చి వినయ్ బండి ఎక్కింది కోమలి. కోమలి తన బండి ఎక్కుతుందని ఏమాత్రం ఊహించలేదు వినయ్. దాంతో కాస్త ముందుకు జరిగి ఆల్మోస్ట్ ట్యాంక్ మీద కూర్చున్నట్టుగా కూర్చొని బైక్ని స్టార్ట్ చేశాడు వినయ్. బండి ఎక్కిందన్న మాటే కానీ ఏదో ఆలోచనలో మునిగిపోయింది కోమలి. ఏదో డ్రాప్ చేస్తాను అని అన్నానే కానీ నిజానికి నాకు మాన్స్టర్ అడ్రస్ తెలియదు కదా అని అలవాటు అనేసిన తర్వాత మళ్ళీ అతను ఏమన్నాడో తనకి గుర్తుకు తెచ్చుకొని, ఓ సారీ, ఏదో అలవాటు గల అనేసాను, ఏమీ అనుకోకండి, అలాగే సార్ దాకా ఈ విషయం వెళ్ళనివ్వకండి అన్నాడు వినయ్. ఆ మాటతో చిన్నగా నవ్వి, పర్వాలేదు, ఆఫీస్ అన్న తర్వాత ఇలా నిక్నేమ్లు పెట్టడం పరిపాటే కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వకు అంది కోమలి. అడ్రస్ అంటూ ఆగిపోయాడు వినయ్. అడ్రస్ చెప్పింది కోమలి. నా జీవితం ఎటువైపు వెళ్తుందో, అసలు నేను ఎలా బ్రతకాలి, డివోర్స్ పేపర్పై సంతకం పెట్టను అని నేను అన్నా కూడా ఎలాగన్నా బలవంతంగా సంతకాలు చేయించి డివోర్స్ ఇస్తే నా జీవితం ఏం కావాలని ఆలోచిస్తూ కూర్చుంది కోమలి. అంతలో తన కళ్ళకు ఒక రెస్టారెంట్ కనిపించడంతో సడన్గా వినయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కాఫీ తాగుదామా అని అడిగింది కోమలి. ష్యూర్. ఎదురుగా కనిపిస్తున్న రెస్టారెంట్ వైపుకి బండిని డ్రైవ్ చేస్తూ వెళ్ళి అక్కడ పార్కింగ్లో బండిని ఆపి ఇద్దరు ఆ రెస్టారెంట్లోకి వెళ్ళారు. కాఫీ ఆర్డర్ ఇచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. కోమలి ఏమీ మాట్లాడకుండా తన ఆలోచనలో తానుంది. వినయ్ మాత్రం చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుతో ఇహలోకంలోకి వచ్చిన కోమలి, ఎందుకు నవ్వుతున్నావు వినయ్ అని అడిగింది. ఏం లేదు, నిజానికి మీకు ట్రీట్ ఇద్దామని అనుకున్నాను, కానీ మీ స్థాయికి నేను ట్రీట్ ఇవ్వలేనేమో అని అనిపించి అడగలేదు. అయినా సరే భగవంతుని లీల చూసారా, మీతో కలిసి కాఫీ తాగేలా చేశాడన్నాడు వినయ్. స్థాయిల గురించి నేను ఎప్పుడూ పట్టించుకోను వినయ్, అది నిర్ణయించుకోవాల్సింది మనకి మనమే, కానీ వీరెవరో కాదు అంటూ. అవును, ట్రీట్ ఎందుకు ఇద్దామని అనుకున్నారు అని అడిగింది కోమలి. నాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ప్రమోషన్ వచ్చింది. ఆల్రెడీ ఇవాళ ఆఫ్టర్నూన్ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ ట్రీట్ ఇచ్చేసాను. ఇక మిగిలింది మీరొక్కరే. కానీ ఈరోజు మీరు ఆఫీస్కి రాలేదు, కానీ అనుకోకుండా ఇదిగో ఇలా కలవడంతో మీకు ట్రీట్ ఇలా ఇవ్వగలిగానన్నాడు వినయ్. ఓ కంగ్రాట్స్ అంది కోమలి చిన్నగా. చాలా థ్యాంక్స్ అన్నాడు వినయ్. చొరవ తీసుకుంటున్నానని మరోలా అనుకోకపోతే నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అన్నాడు వినయ్. అడుగు వినయ్, దీనిలో అంతా మొహమాట పడ్డానికి ఏముంది అంది కోమలి. మీరు మా సార్ భార్య అంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. కనీసం ఆఫీసులో ఇంతమంది స్టాఫ్ ఉన్నా కూడా ఏ ఒక్కరికి కూడా బాస్కి పెళ్ళైన సంగతి తెలియదు. మీరు కూడా నార్మల్ ఎంప్లాయ్ అని మేము అనుకున్నాం, కానీ మొన్న సార్ మీరు వారి వైఫ్ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యామన్నాడు వినయ్. మీరేంటి, నేను కూడా షాక్ అయ్యానంది కోమలి. మేమంటే ఓకే, మీరెందుకు షాక్ అయ్యారని అడిగాడు వినయ్. అనాలోచితంగా తాను ఏమందో ఒక్కసారి గుర్తు చేసుకొని నాలుగు ఖర్చుకొని, ఏమీ లేదు వినయ్, వారి భార్యగా కాకుండా నేను ఆఫీస్లో నార్మల్ ఎంప్లాయీగా జాబ్ చేయగలను లేదో అని ఇద్దరం చిన్న బెట్ వేసుకున్నాం. ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా భార్యాభర్తలని చెప్పకూడదని ఒక రూల్ పెట్టుకున్నాం, కానీ అనుకోకుండా వారే ఆ రూల్ని బ్రేక్ చేయడంతో నేను ఆశ్చర్యపోయానంది కోమలి అబద్ధం చెప్తూ. ఓ, ఇదంతా బెట్ కోసం చేశారా? కానీ మీ గురించి చాలా తప్పుగా ఆఫీస్లో అనుకున్నారు. మీకు ఆ విషయం గురించి తెలుసా అని అన్నాడు వినయ్. అవునా, ఏమనుకున్నారు నా గురించి అని అడిగింది కోమలి. వద్దులేండి, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది అని అన్నాడు వినయ్. పర్వాలేదు వినయ్, చెప్పండి అని అంది కోమలి. ఏముంది, మీకు తెలియంది కాదు. ఏ అవసరం పడైనా ఒక లేడీ ఎంప్లాయ్ బాస్ ఛాంబర్లోకి 2-3 సార్లు వెళ్తే చాలు, ఆఫీస్లో గాసిప్స్ వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్లా పుట్టుకొచ్చేస్తాయి. దానికి తోడు 1-2 సార్లు సార్ మీతో కొంచెం క్లోజ్గా ఉండడం ఆఫీస్లో ఒకరు చూశారంట, వాళ్ళు గాసిప్స్ పుట్టించారు అన్నాడు వినయ్. మా ఇద్దరిని అంత క్లోజ్గా ఎవరు చూస్తుంటారబ్బా అని మనసులో అనుకుంటూ
ఎవరు వినయ్ వాళ్ళు అని అడిగింది కోమలి. ఇంకెవరు, ఆఫీస్ ఎఫ్ఎం ఆ ప్రీతి ఉంది కదా తనే అన్నాడు వినయ్. ప్రీతినా అంటూ ఆశ్చర్యంగా అడిగింది కోమలి. హా అవును తనే అన్నాడు వినయ్. వినయ్ కళ్ళలోకే చూస్తూ వినయ్ నిన్నొకటి అడగనా అని అంది కోమలి. అడగండి కోమలి అన్నాడు వినయ్. ప్రీతి అంటే నీకు ఇష్టమా అని అడిగింది కోమలి సడన్గా. ఆ మాటకి తడబడిపోతూ ఎందుకు మీకు అలా అనిపించింది అన్నాడు వినయ్. ఏమీ లేదు, తనను చూసినా తన గురించి మాట్లాడినా నీ కళ్ళల్లో ఒక రకమైన మెరుపు కనిపిస్తూ ఉంటుంది, అందుకే అడిగాను అంది కోమలి. ఏమీ మాట్లాడలేదు వినయ్. దాంతో సారీ, అతిగా చనువు తీసుకున్నాను కదూ అని అంది కోమలి. లేదు కోమలి, మీరు ఊహించింది కరెక్టే, మేము ప్రేమించుకున్నాం కానీ ఇప్పుడు కాదు అని అన్నాడు వినయ్. ప్రేమ అంటూ ఒకసారి కలిగిన తర్వాత అప్పుడు ఇప్పుడు అంటూ ఏమీ ఉండదు వినయ్. లైఫ్ అంతా కూడా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటామంది కోమలి. నిజమే, నేను మనస్ఫూర్తిగా ఆమెను ప్రేమించాను, ఆమె కూడా. కానీ నేను చేసిన ఒక చిన్న పొరపాటు మా ఇద్దరి మధ్యన పూడ్చలేని అగాధాన్ని సృష్టించిందన్నాడు వినయ్ బాధగా. ఏమైంది మీ ఇద్దరి మధ్య, నేను తెలుసుకోవచ్చా అంది కోమలి. చెప్పుకునేంత గొప్ప పని కాదు, అలాగని దాచుకునేంత గుండె ధైర్యం కూడా నాకు లేదు, కానీ నా తప్పు ఒప్పుకోవడానికి కాస్త చిన్నతనంగా అనిపిస్తుందన్నాడు వినయ్. అంతలా అతను చిన్నతనంగా భావించేంతగా వినయ్ ఏం ప్రవర్తించాడో ఊహించడానికి ప్రయత్నిస్తోంది కోమలి. నేను ఆమెను ఆఫీసులో చూసిన మొదటి రోజే ప్రేమించాను, అది రోజు రోజుకి నా వశం తప్పి నా మనసంతా ఆక్రమించుకుంది. చివరికి ఒకరోజు ధైర్యం చేసి నేను ఆమెకు ప్రపోజ్ చేశాను, ఆమె కూడా ఒప్పుకుంది. అక్కడి వరకు కథంతా బాగానే ఉంది, కానీ నా దరిద్రమో లేక నా గ్రహచర్యమో తెలియదు, కానీ ప్రపోజ్ చేసిన వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలియని ఉద్వేగానికి లోనై ఆమెని ఆక్రమించుకోబోయాను. వెంటనే ఆమె నా చెంప చెల్లుమనిపించింది, నా అహం దెబ్బతింది. దాంతో ఒళ్ళు తెలియని కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వచ్చేశాను నేను. ఇక అప్పటి నుంచి ఒకే ఆఫీసులో ఉన్నా కూడా మేము మాట్లాడుకోలేదు, కనీసం చూపు కూడా కలవనిచ్చే వాళ్ళమే కాదు. ప్రేమించానని చెప్పాను, తను కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇందుకు మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటే నా మీద నమ్మకం లేనట్టే కదా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రేమను యాక్సెప్ట్ చేసినంత మాత్రాన పెళ్ళి కాకుండా నీకు నేనెందుకు లొంగిపోవాలి, అలా కోరుకుంటున్నాను అంటే నీ ప్రేమలో నిజాయితీ లేనట్టే కదా. నిజంగా నీ ప్రేమలో నిజాయితీ ఉంటే పెళ్ళి వరకు ఆగాలి అన్నది తన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా వేరువేరు ఆలోచనలతో ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ బ్రేకప్ అయినంత పని అయింది, కానీ బ్రేకప్ చెప్పుకోలేదు. కానీ రోజులు అలా గడుస్తూ వచ్చేసరికి ఇద్దరిలోనూ తప్పు చేశామన్న భావన కలిగింది. కానీ ఎవరికి వారం ముందు అవతలి వారి దిగొచ్చి మాట్లాడాలి అన్న భావనతో ఇద్దరం మౌనంగా ఉండిపోయాము. చివరికి ప్రీతి మీ కారణంగా నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. నేను కూడా నాకే తెలియకుండా తనతో మాట్లాడడం మొదలుపెట్టాను. అలా ఇద్దరి మధ్య గొడవ అయితే సర్దుకుంది, కానీ ప్రీతి మీ గురించి తప్పుగా మాట్లాడడం నాకు అంతగా నచ్చలేదు. కానీ మొన్న సార్ మీరిద్దరు భార్యాభర్తలు అన్న విషయం అందరి ముందు చెప్పి ఆ గాసిప్స్కి తెరదించారు అన్నాడు వినయ్. పోనీలే వినయ్, ఆ గాసిప్స్ కారణం ఉండే కదా మీ ఇద్దరి మధ్య ఏర్పడిన అగాధం సమసిపోయింది. ఇప్పుడైనా విషయం ఇంట్లో చెప్పి మీ ప్రేమని పెళ్లి వరకు అడుగులు వేపించండి అంది కోమలి. దాంతో చిన్నగా నవ్వి కాఫీకి డబ్బులు పే చేసి రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు వినయ్. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ లేరు. విజయని పిలిచి అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారని అడిగింది కోమలి. పెద్దయ్య గారు పెద్దమ్మ గారు కలిసి ఏదో బయట ఫంక్షన్ ఉందని వెళ్ళారమ్మా, వచ్చేసరికి టైం పడుతుందట అని అంది విజయ. మరి తాతయ్య గారు అంది కోమలి. పెదబాబు గారు ఉదయమే ఏదో ఊరు వెళ్ళారా కదమ్మా, ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలియదు అంది విజయ. అయితే ఇంట్లో ఎవరూ లేరన్నమాట అని మనసులో అనుకుంటూ పైకి వెళ్ళి ఏం చేయాలో తోచక స్నానం కూడా చేయకుండా అలా బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని అలా శూన్యంలోకే చూస్తూ ఉంది కోమలి. అంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో లేచి ఫోన్ చేసింది కోమలి. ఫోన్ చేసింది జగన్నాథరావు. ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగాడు జగన్నాథరావు. నేను బాగానే ఉన్నాను డాడీ, మీరు అమ్మ ఎలా ఉన్నారు అని అడిగింది కోమలి. అంతా బాగానే ఉన్నావమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మాకు ఫోన్ చేయడమే మానేశావు. నేను కూడా రోజు చేద్దాం అనుకోవడమే కానీ నాకు కుదరడం లేదు. ఈరోజు మాత్రం మీ రేవతి అక్క చేయకుండా ఊరుకునే లేదు అని అంటూ బలవంతంగా ఫోన్ చేయించింది అన్నాడు జగన్నాథరావు. ఒక్కసారిగా వాళ్ళంతా గుర్తుకు రావడంతో కోమలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలో ఫోన్ రేవతి తీసుకుంటూ కోమలి ఎలా ఉన్నావు అని అడిగింది రేవతి. నేను బాగానే ఉన్నానక్క, మీరంతా ఎలా ఉన్నారు అని అడిగింది కోమలి. మేము బాగానే ఉన్నాం కోమలి, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా, కానీ నీ ఫోన్ అసలు ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ అనే వస్తోందేంటి అని అంది రేవతి. బహుశా ఉదయం పూట నాకు ఫోన్ చేసినట్టుంది, ఉదయం
ఫోన్ ఇంటి దగ్గర స్విచ్ ఆఫ్ చేసి రిత్య దగ్గరికి వెళ్తాను కదా అని మనసులో అనుకుంది కోమలి. నీ ఫోన్ ఏమైనా రిపేర్ ఉందా అని అడిగింది రేవతి. అవునక్క, ఒకసారి స్విచ్ ఆఫ్ అయిపోతుందంది కోమలి నోటికి వచ్చిన అబద్ధం చెప్తూ. అదా సంగతి. సర్లే, ఈరోజు ఏదైతే ఏదైందని ఈ టైంలో చేశాను, మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు కదా అని అంది రేవతి. డిస్టర్బ్ అవ్వడానికి ఇంట్లో ఎవరున్నారు కనుక నేను నాకు తోడుగా అన్నట్టు కింద విజయ, అంతే కదా అని తన మనసులో అనుకుంది కోమలి. ఏం మాట్లాడవేంటి కోమలి, పక్కన అంతర్ ఉన్నాడా అని అడిగింది రేవతి. లేడని చెప్తే ఈ సమయం వరకు ఇంటికి రాలేదేంటని అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఎందుకు వచ్చిందిలే అని మనసులో అనుకుంటూ స్నానం చేస్తున్నారక్క అని అంది కోమలి. ఓ అలానా, సరే అయితే నేను రేపు ఫోన్ చేస్తానులే. అంతర్ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అతని కోపం వస్తుందేమో, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది రేవతి. కదా ఇంకా ఉంది. మరి కోమలి అంతర్ మనసులో ఏముందో తెలుసుకుంటుందా? మరి కోమలి అంతర్కి గతం తెలియదనుకుని తన గతం గురించి చెప్పి అతనికి దగ్గర అవ్వాలనుకుంటోంది. మరి ఆ విషయం గురించి కోమలి అంతర్తో చెప్తుందా? మరి అంతర్ మనసులో కోమలి పైన ప్రేమను పెట్టుకుని ముకుందరావు చెప్పినట్లే చేస్తాడా, లేక ఎదురు తిరుగుతాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.